హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విరూపాక్షితో మాట్లాడి ఇక ఆటోలో వెళ్తూ ఉంటే అలాగే అమ్మా అని చెప్పి అప్పలనాయుడు చెప్తూ ఉంటాడు. ఇక అంతలోపే గౌతమ్ వెనుక కారులో అంతా గమనిస్తూ ఉంటాడు. నర్సు రూపంలో ఉన్న విరూపాక్షిని చూసి ఎవరు ఈ నర్సు అని చెప్పి విరూపాక్షిని గౌతమ్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇక విరూపాక్షి మెడికల్ షాపు దగ్గరికి వెళ్తుంది. ఆటో దిగి ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విరూపాక్షి లోపలికి వెళ్తూ ఉంటే గౌతమ్ వెనకాలే వస్తూ ఉంటాడు. ఇక రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్స్ ఇవ్వండి అని విరూపాక్షి అంటూ ఉంటే పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి అని ఆవిడ అంటూ ఉంటుంది. ఇక విరూపాక్షి మాస్క్ కిందకు అని సూర్యప్రతాప్ అని చెప్తూ ఉంటుంది. గౌతమ్ విరూపాక్షిని చూసి ఒక్కసారిగా చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక మరొక పక్క ముత్యాలు, రూపరాజులు కూడా అర్జెంటుగా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకమ్మా అని రాజు అడుగుతూ ఉంటాడు. రూపకి అర్జెంటుగా స్కానింగ్ చేయించాలి అనే ఇద్దరిని హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్పి రూపరాజులు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఈ అమ్మాయి కడుపులో నా మన్మడు పెరుగుతున్నాడు, స్కానింగ్ చూసి చెప్పండి అని ముత్యాలు అడుగుతూ ఉంటుంది. ఇక డాక్టర్ స్కానింగ్ చేస్తారు. ఆ తర్వాత రిపోర్ట్స్ రాగానే డాక్టర్ రిపోర్ట్స్ చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటాడు. రూపరాజు కూడా చాలా షాక్ అయిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మరి రూప స్కానింగ్ రిపోర్ట్లో ఏమున్నది, డాక్టర్ ఎందుకు షాక్ అయిపోయారు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో